అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా షాద్‌నగర్‌కు సమీపంలో ఉన్న ఉత్తర రామేశ్వర లింగమును దర్శించేటందుకు గానుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయం గురించి తెలుసుకుంటే, లంకలోని రావణాసురుని సంహరించి తిరిగి అయోధ్యకు ప్రయాణిస్తున్న సమయమునందున శ్రీరాముడు ఒక ఘనమైన అరణ్య ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతమే నేటి షాద్‌నగర్. త్రేతాయుగ కాలమునందున ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో నిండిపోయి ఉండేదని చెబుతారు. ఇక్కడికి వచ్చిన శ్రీరాముడు పరమశివుణ్ణి ఆరాధించాలని సంకల్పించుకుంటాడు. తమ పవిత్ర హస్తాలతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చిందని చెప్తారు ఇక్కడి ప్రజలు. ఇంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ ఆలయంలోని ఉత్తర రామేశ్వరం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఈ పేరు ఎలా వచ్చింది? ఈ లింగం ఎందుకు రోజు రోజుకు పెరుగుతుంది? మాణిక్యప్రభు చరిత్రలో ఈ ఆలయ ప్రస్తావన ఎలా ఉంది? ఇప్పుడు ఈ మహిమాన్వితమైన క్షేత్ర చరిత్రను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రావణ సంహారం అనంతరమునందున రాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళే సమయమునందున ఈ ప్రాంతానికి చేరుకుంటాడు. అప్పుడు ఈ ప్రదేశం భయంకరమైన అరణ్యంగా ఉండేదని చెబుతారు. ఆ సమయమునందున శ్రీరాముడు పరమేశ్వరుని పూజించేందుకు తమ చేతులతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ లింగానికి రామలింగం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడి భక్తులు ఎంతో విశ్వాసంగా చెబుతున్న విషయం ఏమిటి అంటే, ఈ లింగం పైన ఇప్పటికీ రామబాణం గుర్తు కనిపిస్తుందని. భక్తులు దీనిని రాముడు స్పర్శగా భావించి అత్యంత పవిత్రంగా దర్శించుకుంటారు. ఈ ఆలయ విశేషాలు మాణిక్యప్రభు చరిత్రలో కూడా ప్రస్తావించబడ్డదని చెబుతారు చరిత్రకారులు. కాలక్రమేణా ఈ శివలింగం భూమిలో కలిసిపోయింది. ఆ తర్వాత మాణిక్యప్రభు వారి శిష్యుడు నరసింహరాయకు ఒక రోజున స్వప్నమునందున శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనమిచ్చాడని చెబుతారు. స్వామివారు, నేను ఇక్కడ భూమిలోనే ఉన్నాను. నన్ను వెలికి తీసి పూజలు నిర్వహించండి అని ఆదేశించాడని విశ్వసిస్తారు. ఆ స్వప్నం అనంతరమునందున ఆ ప్రదేశమంతా తవ్వకాలు జరిపారు. శివలింగాన్ని వెలికి తీసి స్థానిక కథనాల ప్రకారంగా చెబుతారు. ఇప్పటికీ ఈ ఆలయమునందున నిత్య పూజలు, అభిషేకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆలయంలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ శివలింగం ప్రతి సంవత్సరము కొద్ది కొద్దిగా పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. దానికి సాక్ష్యంగా లింగం చుట్టూ నేలలు పగుళ్ళు ఏర్పడడం చూపిస్తారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు దూర దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. శాస్త్రవేత్తలు కూడా దీనిని పూర్తిగా వివరణ ఇవ్వలేకపోయారని స్థానికులు చెబుతూ ఉంటారు. భక్తుల నమ్మక ప్రకారంగా దక్షిణ భారతదేశములోని ప్రసిద్ధ రామేశ్వర ఆలయానికి వెళ్ళని వారు ఈ ఉత్తర రామేశ్వర ఆలయానికి అనగా షాద్‌నగర్‌లో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని దర్శించి పూజలు చేస్తే అదే ఫలితం, అదే పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైన శైవ క్షేత్రముగా భావిస్తారు. ఇక్కడ అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయని, సంతానం లేని వారికి సంతానము కలుగుతుందని, మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రత్యేకంగా సోమవారము మహాశివరాత్రి రోజున ఈ ఆలయానికి భక్తులు నిండుగా ఉంటారు. రాత్రంతా భజనలు, జాగరణలు, ప్రత్యేక పూజలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. త్రేతాయుగం కాలము నాడు శ్రీరాముడు ప్రతిష్ఠించిన పవిత్ర లింగం ఇదిగో చూడండి, ఇది ఏ లింగము దినదినముగా ఆవగింజంత పెరుగుతుందని చెబుతూ ఉంటారు. మాణిక్యప్రభు చరిత్రలో స్థానం పొందిన క్షేత్రం. ఇవన్నీ కలిసి మహాపుణ్య క్షేత్రం షాద్‌నగర్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. మీకు అవకాశం దొరికితే ఒక్కసారి తప్పకుండా ఈ ఉత్తర రామేశ్వర లింగాన్ని దర్శించండి. పరమేశ్వరుని కృపను పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.